దీనుడై ఆ! ఎవడు దీనుడి నలిగిన హృదయము గలవాడై నా ఆ! మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజు చాలా అద్భుతమైన మాట ప్రభు యొక్క ఆత్మ నాతో మాట్లాడిన ఎవడు దీనుడై నా మాట నలిగిన హృదయము గలవాడు అంటాడు. ఈ 2 పదాలు ముందు బాగా అర్థం చేసుకోండి. అందరూ దేవుని మాట వింటారు. చర్చ్ కూర్చొని అందరూ దేవుని మాట వింటారు. కానీ ఎవరు దేవుని మాటని ఎలా వింటున్నాడు? అది కావాలి. దేవుని వాక్యాన్ని అది కావాలి. ఎవడు బైబిల్ గ్రంథం చెప్తుంది దీనుడై నలిగిన హృదయం గల 2 అర్హతలు చూపిస్తున్నాడు ఇక్కడ. వాక్యాన్ని ఏదో ఏమరపాటుగా కాదు, ఏదో వినాలని కాదు, ఏదో తప్పదు అని కాదు, ఏదో బాగోదని కాదు, ఏదో చచ్చిపోతాం లేదా శిక్షించేస్తాడనో కాదు. అది కాదు. ఎవడు దీనుడై గుర్తుపెట్టుకోండి. పొలం దున్నిన తర్వాత విత్తనాలు వేస్తామా? విత్తనాలు వేసి దున్నుతామా? ఎవడైనా దున్నిన తర్వాతనే విత్తనాలు వేస్తాడు. దున్నిన తర్వాత దుక్కు పెట్టి నీళ్లు పెట్టిన తర్వాత విత్తనాలు వేస్తాడు. సేమ్ బైబిల్ గ్రంథంలో ఎవడైనా ముందు వాక్యం వినాలంటే వానికి వాక్యం వినే అర్హత ఏంటంటే ముందు దీనుడైపోవాలి, దీనురాలైపోవాలి. దేవుని పాదాల మట్టుకు ప్రార్థనలోని ముంచి వంగిపోవాలి. ఆయన ఉదయం మనస్సు ఆత్మ కంప్లీట్ గా దేవునికి లోబర్చుకొని తండ్రి నీ మాట మాట్లాడు, నువ్వు మాట్లాడితేనే బతుకుతాను, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే నా జీవితం ఆశించబడుతుంది, నువ్వు మాట్లాడితే నా జీవితం దీవించబడుతుంది, నువ్వు మాట్లాడితే నేను బలపడతాను అని దేవుని వాక్యం ముందు మాట్లాడు. ముందు ఫస్ట్ లోనే ఆ దైవిక దీనత్వం ఉండాలి. బైబిల్ చెప్తుంది ఏదో కాదు, ఏదో నిద్రమత్తు కాదు, ఏదో బాగోదని కాదు. బైబిల్ నువ్వు విన్నప్పుడే నీ జీవితంలో తగిన యోగ్యత, తగిన అర్హత, తగిన స్థితి కావాలి. ఎందుకంటే ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా ముందు దున్నబడు, ఆరాధన ద్వారా దున్నబడు మంచి దేవుడు. అప్పుడు వాక్యం ఎప్పుడైతే నీ జీవితంలోకి సరైన దున్నబడిన తర్వాత భూమిలోకి విత్తనం బాగా వెళుతుంది, కరెక్ట్ గా వెళుతుంది. మెత్తని మట్టి కదా, మెత్తని మట్టి కదా కనుక అలాగే సెన్సిటివ్ హార్ట్ అయిపోవాలి. ఆ హృదయం అన్నది సెన్సిటివ్ అయిపోవాలి, ఆత్మీయంగా మారిపోవాలి, దైవిక మారిపోవాలి. ప్రతి పరిస్థితిని తొలగించబడాలి, ప్రతి పాపాన్ని రాయిని ఎరివిబడాలి. మన జీవితంలో ప్రతి కల్మషము కాఠిన్యత తీసివేయబడాలి. బైబిల్ పూర్తిగా దున్నబడిన తర్వాత అప్పుడు దేవుని వాక్యం ఎవడు విరిగి నలిగిన బైబిల్ అందులో ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. నేనైనా మీరైనా దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని పాదాల దగ్గర నేనైనా మీరు, ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని వాక్యంలో దేవుడు మోషేను దర్శించాడు. మోషే తనకు తెలీదు దేవుడు అక్కడ ఉంటాడు, కానీ ఒక్కడి యథార్థం వాస్తవం. అతడు దేవుని పట్ల యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. చాలా ఈ ఐగుప్తు పరిస్థితుల్ని, ఐగుప్తాన్ని కూడా త్యజించి లేక సంపూర్ణంగా విడిచిపెట్టి ఆయన ఐగుప్తు నుంచి పారిపోయేసాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. కానీ అతను ఏదో ఒక మిద్యానీయుడు యాజకుని దగ్గర ఉండడానికి కాదు. అతడు దేవుని సన్నిధి రావాలి. దేవుని సన్నిధికి ఏది రావాలి? ఎవరో ఒకరు వ్యక్తి ఉండాలి. ఆ మిద్యాని యాజకుడు దేవుడు వాడుకున్నాడు. ఆ మిద్యాని యాజకుడిని దేవుడు వాడుకొని అతన్ని గొర్రెల మందకి అతని గొర్రెలు ఆల్రెడీ గొర్రెల కాపలు ఉండొచ్చు, అతనికి పశువుల కాపలు గొర్రెల కాపలు లేకుండా ఉండడం మిద్యాని యాజకుడు ఉన్నారు. కానీ ఎందుకో మోషేని నియమించి మోషే ద్వారా ఆ మందను తీసుకుని వెళ్ళి బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక వ్యక్తిని వాడుకున్నాడు, ఒక మందను వాడుకున్నాడు. మీరు బైబిల్ పరిశీలించండి. దేవుడు అతన్ని దైవ దర్శనాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ దేవుని దర్శనం మామూలు కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది అతడు మోజెస్ ఇంగ్లీష్ లో, తెలుగులో మోషే. ఇలా ఏ స్వరంతో దేవుడు హెబ్రీలో మాట్లాడుతున్నాడు ఆ దీని ద్వారా ఆయన ఆ స్వరాన్ని భయపడ్డాడు. మోషే బైబిల్ సాత్వికుడు రాయబడింది బైబిల్ గ్రంథంలో. అతడు మిక్కిలి సాత్వికుడు, దీనుడైన. అందుకే దేవుడు అతన్ని ఒక గొప్ప దర్శనంతో నింపించాడు. బైబిల్ దేవుడు గాడ్ ఈజ్ ఫైర్ బైబిల్ చెప్తుంది గాడ్ ఈజ్ ఫైర్. ఈజ్ నాట్ మామూలు వ్యక్తి కాదు, ఈజ్ ఆర్డినరీ పర్సన్, ఏదో సామాన్య వ్యక్తి కాదు. సృష్టికర్త అయిన దేవుడు, అగ్ని స్వరూపై అగ్ని దేవుడు ఆయన. అందుకే అగ్ని రోల్చే అతనితో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ ఫైర్. బైబిల్ గాడ్ మోషే అదంతా చూస్తున్నాడు. ఏదో వింత సంభవించబోతున్నట్టు మోజెస్ 3 సార్లు పిలిచి అతన్ని ఆయన నీ చెప్పులు అక్కడ ఇది పరిశుద్ధ స్థలం, ఇది
బైబిల్ వీరు వణుకుతున్నాడు. ఎందుకంటే ముందుగా సిద్ధపాటున కారణం ఏంటంటే ఆయన మిద్యాను యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పి, ఏంటి నీ మందను రావడానికి, నీ మందను కాయడానికి నన్ను తీసుకొచ్చావు. ఆయన ఆల్రెడీ అక్కడ ఎలా పెరిగాడు? ఫరో కుమార్తె రాజరికంలో పెరిగాడు. అలాంటి వ్యక్తి పారిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత అలవాటు ఉండాలి కదా, కానీ లేదు. అతడు కొత్తగా దైవిక మార్పు వచ్చాడు. కానీ అక్కడ మిద్యాను యాజకుడు అతన్ని గొర్రెలు మేపడానికి మాత్రమే పంపించాడు. ఆ గొర్రెలు కాయడానికి అతనికి తెలుసో తెలీదో మనకు తెలీదు. మోసెస్ ఎక్కడ ముందు గొర్రెలు మేపేట ఎక్కడ ఉంది? ఎందుకంటే ఫరో కుమార్ దగ్గర పెరిగాడు ఆయన గొర్రెలు మేపడం, రాజరికంలో పెరిగాడు కనుక అతడు సడన్ గా గొర్రెలను మేపంటే గొర్రెలు మేపడానికి తీసుకెళ్ళిపోయాడు. వేస్తాడు ఏది చెప్తే అంటే అక్కడ ఎటువంటి సాత్వికుడిగా ముందుగానే మోసెస్ రుజువు చేయబడ్డాడు. దేవుని మాటకు, దైవ మాటకు, ఇక్కడ యాజకుని మాటకు లోబడ్డాడు. యాజకుడు చెప్పాడు, నువ్వు గొర్రెలు మేపు పట్టుకెళ్ళి తీసుకుని వెళ్ళాడు. బైబిల్ ఆ గొర్రెలు మేపుతూ దేవుడు అద్భుతంగా అతన్ని వీరి బైబిల్ ముందుగానే సాత్వికుడు ధీరుడుగా ఉన్నాడు కనుక నలిగిన ఆల్రెడీ అక్కడ ఐగుప్తుని చంపేశాడు. అదొక ఇది ఉంది బాధ. ఆయన అతను ఈ పరిస్థితులను చూశాడు. అక్కడ అతని వేదన ఉంది. ఏంటి ఐగుప్తు ఈ పరిస్థితి ఎలా ఉందని ఆయన వచ్చి పారిపోయాడు. ఇవన్నీ చూడు, నలిగిన హృదయం గలవాడే, విరిగిన ఉదయం, నలిగిన హృదయం, ఆయన దీనత్వం, ఈ 3 కూడా అతని జీవితంలో ఉన్నాయి. దేవుని స్వరాన్ని వినేశాడు. దేవుణ్ణి అగ్ని రూపంలో చూశాడు. చెట్లు పొదలుగా ఉన్నాయి, మంటలు కాలుతున్నాయి, పొదలు కాలిపోలేదు. అవన్నీ చూస్తున్నాడు. ఏదో వింత మళ్ళీ ఇటు వస్తున్నాడు. చెప్పులు అక్కడ విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. అతని దగ్గర వాక్యం వినడానికి కావాల్సిన స్థితి ఉంది. దేవుని మాట వినడానికి కావాల్సిన స్థితి ఉంది. దేవుడు ఒకే ఒకసారి అతన్ని దర్శించి మాట్లాడి బైబిల్ అతడు ఇశ్రాయేలుకి ఏం చేయబోతున్నాడో, ఎలా విడిపించబోతున్నాడో, ఇశ్రాయేలు మొర ఎలా అవుతుందో ఆయన దగ్గర స్పష్టంగా చెప్పేస్తున్నాడు. దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషేతో బైబిల్ ఎవడు దేవుడు అతన్ని దృష్టించాడు. కొన్ని కోట్ల జనం, లక్ష జనం ఉండొచ్చు ప్రపంచంలో, కానీ దేవుడు మోసెస్ ని దృష్టించాడు. దేవుని దృష్టంతా మోసెస్ మీదే ఉంది, ఆరోను మీద లేదు. మోసెస్ మీద బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, మోసెస్ మీద ఉంది. ముందు ఆరోను మీద దృష్టి వేరు, ఇక్కడ మోసెస్ మీద దృష్టి వేరు. మోసెస్ ని పంపించారని, ఎందుకంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి మోసెస్ తగిన వాడు అని దేవుడు గుర్తించాడు. తగిన వాడు, but is the able to deliver the people from Egypt. బైబిల్ అని చెప్తే వారిని ఐగుప్తు నుంచి విడిపించడానికి ఆయన యోగ్యుడు అని దేవుడు ఎంచాడు. నువ్వే వెళ్ళాలి, యు హ్యావ్ టు గో. నువ్వే వెళ్ళాలి. నీ అన్న కాదు, నా అన్న మంచివాడు కదా, నా అన్న మంచి నోటి బాధ్యం, నా అన్నకి మంచి వాక్య చాతుర్యం ఉంది కదా, నో, నువ్వే వెళ్ళాలి. నీ నోటి బాధ్యం గలవాడు అయినా నువ్వే వెళ్ళాలి. నేను ఎందుకు పనికిరాను అయినా నువ్వే వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది నువ్వే వెళ్ళాలి. ఆల్రెడీ దేవుడు లోపల హృదయంలో మోసెస్ మీద ముద్ర వేశాడు. He is the eligible, leave me in your hostima, but he is the eligible to deliver the people from Egypt. ఆయన ఒక్కడే అక్కడి నుంచి విడిపించిన శక్తిమంతుడు. దేవుడు అతన్ని మాత్రమే వాడుకోదలిచాడు. అందుకే బైబిల్ ఈజ్ ద ఎలిజిబుల్ అని నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించాడు. ఇంకా ఎవరి మాటను ఎవడు తీసుకురాలేదు. దేవుడి మాటే శాసనం కంప్లీట్ గా. కనుక లేఖనం చెప్తుంది అతడు సిద్ధపాటు కలిగి, నువ్వు ఇంటి దగ్గర ఆదివారం నాడు ఎలా వస్తున్నావు? మార్నింగ్ ఇంటి దగ్గర దేవుడి సెలవు వచ్చినప్పుడు ఎలా వస్తున్నావు? నువ్వు వాక్యం వినడానికి వస్తున్నావు, లేకపోతే కాలక్షేపానికి వస్తున్నావా? కాలక్షేపానికి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ లోకంలో ఏదో స్థలాల్లో కాలక్షేపానికి పోవచ్చు, బట్ దేవుని దగ్గరికి కాలక్షేపానికి కాదు, సమయాచన గడపడానికి కాదు, దేవుని రావడానికి, ఆయన మాట వినడానికి, ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి, ఆయన వాక్యంలో జీవించడానికి, ఆయన అనుకూలమైన పరిస్థితులు నేర్చుకోవడానికి, ఏది నేర్చుకోవడానికి, ఏది వదిలిపెట్టడానికి, దేవుని దృష్టిలో చక్కని యొక్క స్వరూపం కట్టబడడానికి, ఆయన స్వరూపం దేవుని వాక్యాన్ని ఇంటెన్షన్ సరిగ్గా చేసుకొని దేవునికి ఎలా రావాలి. షాపుకి వెళ్తావు, బట్టలో లేకపోతే వస్తువులు కొనుక్కొని వచ్చేస్తావు. హాస్పిటల్కి వెళ్తావు, ట్రీట్మెంట్ ఇది పొందుకొని వచ్చేస్తావు. పొలాయి దగ్గరికి వెళ్తావు, నీళ్లు పట్టుకుని వచ్చేస్తావు. పొలంకి వెళ్తావు, పొలం పని చేసుకొచ్చేస్తావు. బట్ ఇంటికి అలా కాదు. నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నీ ఇల్లు అది మామూలుగా ఉండదు. నీ ఇంటికి అలవాటు పూర్వకం వెళ్ళడం కాదు, అది నీ ఇల్లు. యూ హ్యావ్ టు గో. అలాగే బైబిల్ దేవుని మందిరము తండ్రి ఇల్లు.
తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చిత్తము జరిగించటకు, తండ్రిని సంతోషపరచకు, తండ్రిని ఘనపరచకు, తండ్రిని ప్రేమించటకు, తండ్రి చిత్తం నెరవేర్చకు, ఆయన స్వరాన్ని విని ఆ మాటలు బట్టి జీవితాన్ని పవిత్రం. నువ్వు వచ్చేది ఆ దీనత్వం నీకు లేకపోతే, ఆ నలిగిన హృదయం నీది లేకపోతే, నువ్వు ఏ మాత్రం కూడా వాక్యం వెళ్ళలేవు. ఏదో హడావుడిగా వచ్చేస్తాను, ఏదో గడప కూర్చొని నో పీపుల్, అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ వద్దు. దేవుడు ఏదో వచ్చేస్తాను కాదు, నువ్వు ఏదో వస్తే నువ్వు ఏ పశువులు ఒక క్షణం పొందుకోలేవు, ఏమని పొందుకోలేవు, దేవుడి నుంచి ఏమి పొందుకోలేవు. నువ్వు అలా మామూలుగా ఉండిపోతావు. నువ్వు దేవుడి నుంచి పొందుకోవాలంటే నీకు ఇంటి దగ్గర సిద్ధపాటు కావాలి. నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. నీ నలిగిన హృదయం ఉందో లేదో చూసుకోవాలి, విరిగిన హృదయం ఉందో చూసుకోవాలి. తర్వాత నువ్వు దేవుని వాక్యం దీనుడుగా ఉన్నావా, దీనురాలుగా ఉన్నావా చూసుకోవాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా నువ్వు దీనురాలుగా దీనుడిగా ఉన్నావు చూసుకోవాలి. యవనస్తులు కూడా దీనుడు చూసుకోవాలి. వచ్చి మనం బైబిల్ నువ్వు వచ్చేది లోక సంబంధం కాదు, శరీర సంబంధం కాదు. ఓ షాపుకు రాలేదు, ఓ హాస్పిటల్ రాలేదు, ఓ రైల్వే స్టేషన్ రాలేదు, ఓ పోస్ట్ ఆఫీస్ కాదు, ఎక్కడో ప్రపంచానికి కాదు. నువ్వు సాక్షాత్తు తండ్రి ఇంటికి వచ్చావు. తండ్రి ఇంటి దగ్గర బల సౌందర్యం ఉన్నాయి, తండ్రి ఇంటి దగ్గర పరిశుద్ధి ఉంది, తండ్రి దగ్గర శక్తి ఉంది, తండ్రి ఇంటి దగ్గర ఆత్మాభిషేకం ఉంది, తండ్రి ఇంటి దగ్గర అగ్ని ఉంది. తండ్రి ఇంటికి వచ్చి తండ్రి ఇంటి దగ్గర ఏది పొందుకోవాలో, ఏది నీ తండ్రి దగ్గర ఆశపందం బైబిల్ గ్రంథం తప్పేని కుమారుడు పరిగెత్తి దీనుడై పరిగిన వారు వాడై ఓ దీనుడై ముందు తండ్రి ఏం చెప్తాడో వినడానికి అయ్యా తన జీవితంలో పూర్తిగా సిద్ధపాటు పడిపి వెళ్ళిపోయాడు. తండ్రి పూర్తిగా తను తప్పు చేశాడు, పాపం చేశాడు, దేవుని చూసి పెద్దగా ప్రవర్తించాడు, అన్ని ఉన్నాయి. నీకు పరలోకాన్ని పరిశుద్ధ విరుద్ధంగా ప్రవర్తించాను అని చెప్పేశాడు. బైబిల్ సిద్ధపాటు కలిగి మాటలు సిద్ధపరచుకొని వచ్చాడు, సిద్ధపాటు కలిగి ఇంకా తండ్రి తిట్టినా, దెబ్బలాడినా, కొట్టినా, లేదా నీ పని వాళ్ళు ఒకటని పెట్టుకోవచ్చు చాలు. ఇక్కడ ఈ పంది పొట్టు తిని బతకలేనా, నాకు సాయం చేయనా అని చెప్పడానికి పెడుతున్నాడు బైబిల్. కానీ అతడు ఎంత స్థితిని పొందుకుంది, ఎందుకంటే దీనుడే వెళ్ళాడు, నలిగిన హృదయంతో వెళ్ళాడు. స్నేహితులు మోసగించారు, డబ్బు పోయింది, పందు పొట్టు తిన్నాడు, భయంకరపరిచినాడు, వీరికి ఉదయం నలిగిపోయింది. ఆ స్థితిలో వెళ్ళాడు. దేవుడు అతన్ని చేర్చుకున్నాడు, తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని వాని దృష్టి అంతా పెద్దవాడి మీద లేదు, లోకం మీద లేదు. ఎవరు చనిపోయి తన కుమారుడు బతికొచ్చడే, ఆ చనిపోయిన కుమారుడు మీదే తన దృష్టి తండ్రి నిలిపాడు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో దేవుడు ప్రారంభం దగ్గర నుంచి మోషే మీద దృష్టించాడు. ఐగుప్తులో ఉన్నప్పుడే దృష్టించాడో, బైబిల్ లేఖన ప్రకారం దేవుని వాక్యం దృష్టించాడో. ఇప్పుడు అతన్ని ఒక మిథ్యాలు యాజకుని ఉపయోగించి, ఒక గొర్రెల మందును ఉపయోగించుకొని ఆ కోరే పర్వతాన్ని తీసుకొచ్చాడు, దృష్టించాడు. బైబిల్ గ్రంథం ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే క్రైస్తలాడు నా మాట విను. ఎస్, ఆ మాట విను. అందుకే ఆ మాటను కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇంకా తనకి భయమేసి ఇంకా నేను చేయలేను అన్నది లేదు, నువ్వే చేయాలంటే దేవుడు ఒప్పించాడు. మొత్తం మీద వాక్యం విన్నాడు, మాటలు విన్నాడు, లోబడిపోయాడు. నీ ఇష్టం నాయన, నీ చిత్తం తండ్రి, నీకు అంతకన్నా ఇంకెళ్ళినది దేవుడికి అప్పగించుకున్నాడు. ప్రైజ్ గాడ్. అద్భుతంగా 40 సంవత్సరాల 40 దినాల అరణి యాత్ర ఆశ్చర్యకరంగా అద్భుతంగా దేవుడు చాలా బలంగా అతన్ని వాడుకొని ఆశ్రయించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కారణం అతడు సిద్ధపాటు కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాడు, విరిగి నలిగిన హృదయానికి వెళ్ళాడు. రాత్రి గుండె తీసివేయబడాలి, గర్వపు హృదయం తీసివేయబడాలి, గర్వపు మాటలు తీసివేయబడాలి, గర్వపు ఆలోచనలు, ఉద్దేశాలు తీసివేయబడాలి, ఆ ఊహలు తీసివేయబడాలి. నేను మట్టి లాంటి దాన్ని, మట్టి వాడిని అన్న దగ్గరకు వచ్చాలి. ఐఎమ్ నథింగ్ లార్డ్, ఐఎమ్ నథింగ్. నేను ఏదో అన్నట్టు, ఓ రెవరెండ్ అన్నట్టు రాకూడదు. నేను ఒక రెవరెండ్ వస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను. నో, యు ఆర్ నాట్ రెవరెండ్. నువ్వు ఒక రెవరెండ్ కాదు అక్కడ. అయినా నేను ఏది కాదయ్యా, నేను యోగ్యునే కానయ్యా అన్నట్టు దేవుని పాదాలకి విరిగిన హృదయంతో దీనుడే ఎవడు నా మాట వినునో, ఎవడు నా మాట వాన్నే నేను దృష్టించుచున్నాను. నేను వాన్నే దృష్టించున్న దేవుని వాక్యం. నువ్వు అందుకే దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ పరిస్థితి అన్ని జాగ్రత్తగా చూసుకొని యోగ్యంగా, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో కాలక్షేపం, ఏదో ఇది అక్కడ చర్చ దగ్గరకు వచ్చిన తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు పరిస్థితులు, దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి ఆధిపత్యాలు, అధికారాలు, దైవవాక్యాన్ని వ్యతిరేక మనస్తత్వాలు, గర్వాలు, ఇవన్నీ యేసు నామములో కాలిపోను కాక. మరి అక్కడికి ఎలా వస్తున్నాం అంటే, దేవుని దగ్గరికి మోసే వెళ్ళినప్పుడు ఓ గొర్రెల కాపరిగా, ఓ దీనుడై నలిగిన హృదయం గలవాడే బైబిల్ దీనుడుగా అతను చూశాడు.
అతని మీద దేవుడు దృష్టి ఉంచాడు. నేను వానిని అనలేదు, వానినే దృష్టించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాడు ఏ ఆపదలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వాడు ఏ బాధలో ఉన్నా దేవుడు వాడిని విడిపించేస్తాడు. ఎందుకంటే వానికి ఉండవలసిన దైవిక దేవుని దగ్గరికి రావాల్సిన లక్షణాలు, దేవుని దగ్గర ఉండవలసిన లక్షణాలు, దేవునితో మాట్లాడిన లక్షణాలు వానికి ఉన్నాయి. దేవుడు దాన్ని చూశాడు. దేవుడు దాన్ని చూశాడు. బైబిల్ చెప్తుందయ్యా. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నీతో మాట్లాడుతుంది. నువ్వు ఆదివారం నాడు ఎలా వస్తున్నావు? తప్పదు, బాగోదు అన్నట్టు చూస్తున్నావా? లేదా నా తండ్రి దగ్గర వెళ్ళాలి, నా తండ్రి మాట వినాలి, నా తండ్రి స్వరం వినాలి, నా తండ్రి చిత్తం జరిగించాలి, నా జీవితంలో ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకోవాలి, బలపడాలి, ఉద్యోగం ఉండాలి అని దైవికమైన మనసుతో వెళ్తున్నావా? జాగ్రత్త గమనించండి. దేవుని వాక్యానికి అనుకూలంగా వెళ్తున్నావా? దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్తున్నావా? బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మోజెస్ని దేవుడు చూశాడు, తప్పైన కుమారుని దేవుడు చూశాడు. మూడవదిగా బైబిల్ గ్రంథంలో జకర్యాని దేవుడు చూశాడు. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి, లూకాసు వార్త మొదటి అధ్యాయం. గాడ్ ఈస్ లుకింగ్. ప్రతి ఒక్కరు దేవుడు ప్రభు చూస్తున్నాడు, మనం చూస్తున్నాడు. మన పరిస్థితిని మనం ఎలా చర్చకొస్తున్నాం, ఏ స్థితిలో చూస్తున్నాం, ఏ మనసుతో, ఏ హృదయంతో, ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో, ఏంటి నీవు అన్ని దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరి దేవుడుగా మనం చర్చికి ఎలా వస్తున్నాం దేవుడు చూస్తాడు. మనం ఏ మనసుతో ఉన్నాం ఎలా అని చూస్తాడు. చూడండి 8వ వచనం నుంచి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహం అంతు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. చాలండి. బైబిల్ చెప్తుంది భయపడిన వాడు ఆయన. ఆల్రెడీ వణుకు పుట్టేస్తుంది. ఏంటి స్వరము ఎప్పుడు వినలేదైనా. తరగతి క్రమం చొప్పున మర్యాద చొప్పున అతను తన ధూపం వేయడానికి వెళ్ళాడు, తన వంతు చొప్పున. కానీ అక్కడ ఒక స్వరం విన్నాడు, అక్కడ డైరెక్ట్ గా దేవుని స్వరం విన్నాడు. ఇంకా అతను కొంచెం భయపడిపోయినాడు, కొంచెం ముందుగానే జకర్యా దైవాత్మానుసారుడు, దీనుడు, ప్రైస్లాడు, దీనుడు. అతడు చాలా దీనుడు. అందుకే జకర్యా ఎలిజబెత్తులు సాక్షిగా తీసుకుంటారు. దేవుని స్తోత్రం కరును గాక. చిన్న విషయం కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన దేవుడు. అందుకే అతనికి అతడు స్వరం విన్నప్పుడు దీనుడుగా, నలిగిన హృదయం గలవాడుగా. ఎందుకు? అతనికి సమస్తం ఉన్నాయి. యాజకత్వం ఉంది, యాజక ధర్మం ఉంది, చేరు ఉంది, ఆ మాత్రం కాస్త కోస్త తినడానికి కావాల్సిన స్థితి ఉంది. కానీ బిడ్డలు లేరు. ఆల్రెడీ బిడ్డలు లేక నలిగిన హృదయం కలిగి ఉన్నాడు తను. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసింది, ఇంకా అతని పిల్ల పుట్టరు. అయినా ఏ పరిస్థితి కూడా అది అసంభవం. అయినా నలిగిన హృదయం కలవడానికి పూర్తిగా నలిగిపోయాడు. అలాంటి నలిగిన వాడిని దేవుడు దర్శించి మాట్లాడుతాడు, జకర్యా భయపడకు. హసిమేనియా నాకోలా లిహేనియా మోనిబా హసీరా మందర. బైబిల్ చెప్తుంది ఈజ్ ఫేరింగ్ టు గాడ్. దేవుని దగ్గర భయపడుతున్నాడు. బైబిల్ అతను నలిగిన హృదయం గలవాడు, దీనుడే, వణుకుతున్నాడు. దేవుడు స్వరము ఏంటో ఎప్పుడు వినలేదో ఆ రోజు ప్రత్యేకమైన దేవుడు వణుకుతున్నాడు తన జీవితంలోనే. దేవుడు చెప్పాడు, ఒక దైవికమైన శుభార్త చెప్పాడు, నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. ప్రైజ్ గాడ్. నువ్వు తప్పకుండా నీ బిడ్డను కంటావు. మంచి చక్కని బిడ్డ నీకు నీ కుమార్ నీ భార్య కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. నువ్వు భయపడమాక అని చెప్పేసి దేవుని స్వరం చక్కని మాటలు విన్నాడు. బైబిల్ లేకుండా చెప్తుంది, ఎవరిని దృష్టించాడు? కొన్ని వందల మంది యాజకులు ఉండొచ్చు, వేల మంది యాజకులు ఉండొచ్చు, లక్షల కొద్ది యాజకులు ఉండొచ్చు. దేవుని దృష్టి జకర్యా మీద పడింది. బైబిల్ గాని చెప్తుంది, హీ వాస్ నీడెడ్ పర్సన్. అతనికి పిల్లలు లేరు, భయపడుతున్నాడు, మంచివాడు, యోగ్యుడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎలా దేవుని దగ్గరికి వచ్చాడు? ఎంత దైవికంగా దేవుని తన వంతు తప్పలేదు, క్రమం తప్పలేదు, మర్యాద తప్పలేదు. 3 ఉన్నాయి అతని దగ్గర. నేను ఇదే విషయం చెప్పాను మీకు. తప్పలేదు. దేవుడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గల నా మాట విని వణుకుచుండు, నేను వాన్నే దృష్టిస్తున్నా. వాన్నే, ఇంకెవరినో కాదు, వాన్నే దృష్టిస్తున్నా అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ దేవుని కనుదృష్టాడు నీతిమంతుల మీద, అనీతిమంతులు కూడా ఉంటాయి. సిద్కియాను కూడా దేవుడు చూశాడు. సిద్కియా భయంకరంగా ప్రవర్తించాడు.
భయంకర ప్రవర్తించాడు. మేకాయ భయంకర ప్రవర్తించాడు. యిర్మీయాని లెబ్బకాయ కొట్టాడు. ఆయన బైబిల్ దేవుని ప్రజలు ఎలా దేవుని సన్నిధికి వస్తారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా ఉంటారో, ఎలా వింటున్నారో అన్ని దేవుడు కనిపెడతాడు. అందుకే నేను ఏం చేస్తున్నా, కొన్నిసార్లు నేను మధ్యలో వెళ్ళి మీరు అమ్మ సెల్ చూడకండి, బాబు సెల్ చూడకండి అని చెప్పలేను. నేను యవ్వనస్తులు వారించలేను. కొంతమందికి ఇష్టం లేదు రావడానికి. తప్పదు, బాగోదు, ఆయన పరిస్థితి ఏదో సంథింగ్ అయినా రావాలి అయినా బయట కూర్చొని కాసేపు సెల్ చూసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. లెట్ దెమ్ గో, వెళ్ళనివ్వండి. ఒకరోజు తీర్పు దినాన గడగడ వణికించేస్తాడు దేవుడు. నువ్వు మందిరానికి ఎందుకు వెళ్ళావు? నువ్వు సెల్ చూడడానికి వెళ్ళావా? మందిరానికి నువ్వు దేనికి వెళ్ళావు? నా మాట వినడానికి వెళ్ళావా? లోపటి యాజకుడు, దైవ సేవకుడు దేవుని మాట చెప్తుంటే నువ్వు బయట వాక్యాన్ని వ్యతిరేకంగా నువ్వు ఆలోచించి, వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండి ఏదో దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా మెట్లు దీపైనది మాత్రం దేవుడు నేను చూడక మానడు. జాగ్రత్త. నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ జరగవలసిన కార్యాలను కోల్పోతున్నావు. నీవు దేవుడు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. నువ్వు ఎలా వచ్చావో దేవుడు చూస్తాడు. నువ్వు ఎలా వెళ్తున్నావో దేవుడు చూస్తాడు. నువ్వు ఎలా వింటున్నావో దేవుడు చూస్తాడు. ఎలా ప్రవర్తిస్తున్నావో దేవుడు చూస్తాడు. మందిరంలో నీ ప్రవర్తన చూస్తాడు. ప్రతి ఒక్కరిని గమనించిన తర్వాత నీకు ఇవ్వాల్సిన ఆత్మ ఎవడు విని నా మాట లైనా పోనియా నిమిని హెసి అంది మసి పరిమా. ఎవడు నా మాట విని పరకుచుండ, ఎవడు ఎలా భయపడుతున్నాడు? సంఘానికి వచ్చినప్పుడే గర్వంతో వచ్చావా? అహంకారంతో వచ్చావా? అసహ్యంతో వచ్చావా? వాక్యం మీద వచ్చావా? దేవుని దేనతో వచ్చావా? ప్రేమగా వచ్చావా? పరిశుద్ధంగా వచ్చావా? దేవుని గణపరచాలని వచ్చావా? మయంపరచాలని వచ్చావా? ప్రేమించాలని వచ్చావా? ఆయన మాట వినాలని వచ్చావా? జీవితం సరి చేసుకోవాలని వచ్చావా? దేవుని ఆశం పొందుకోవాలని వచ్చావా? దేవుని నిండు దీవెనలతో ఇంటికి వెళ్ళాలని వచ్చావా? ఎలా వచ్చావో ఆయన చూస్తాడు. నువ్వు చూస్తున్నాడు దేవుడు. నన్ను చూస్తున్నాడు. నేను ఎలా వెళ్తున్నాడు దేవుడు చూస్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నిలబడి మాట్లాడాలి. నేను ఎలా వెళ్తాను? నా దగ్గర దేవుని వాక్యాలు లేకపోతే దయవిస్తారు. అందుకే నేను ప్రభా సరే నీ మందిరానికి వెళ్ళడానికే ముందు నాకు యోగ్యత ఇవ్వడు. ఆ మందిరంలో నిలబడ్డా నాకు యోగ్యత ఇవ్వడు అంటాను నేను దేవుడు. నీ మందిరంలో ప్రవేశించే యోగ్యత నాకు ఇవ్వడు. అయ్యో నీ చిత్తం కాకపోతే నీ లోపల ప్రవేశించలేను, నా వల్ల కాదు. ఎవడు దీనుడే నా మాట విని వణుకుచుండు, నేను వానినే దృష్టించున్నాను. ఎవరు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు, కానీ దేవుని దృష్టి అనేక సార్లు మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రపంచం మొత్తం మీద అనేక పరిస్థితులు ఉన్నారు, కానీ దేవుని దృష్టి దానియేలు మీద పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం దానియేలు మీదే ఉంది. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. లేఖనాలో జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము సేవిస్తున్నా నువ్వు దానియేలు, దేవుని సేవకుడు దానియేలు, నిన్ను సింహం తప్పించినా అవును నా దేవుని దృష్టికి నేను దోషిని కనుక దేవుడు నన్ను సింహం నోటి నుంచి మోయించాను. దేవుడు నన్ను తప్పించాడు. క్రైస్తలం దేవుని సన్నిలో వణుకు వాణ్ణి, విరిగిన హృదయం గలవాణ్ణి, నలిగిన వాణ్ణి, దీనుణ్ణి దేవుని దృష్టిలో ఆయన ఆ కను దృష్టి ఎప్పుడు మనకు ఉంటుంది. దేవుని స్తోత్రం కన్ను కాక ఎప్పుడు ఆయన కను దృష్టి మనకు ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా ఏ అపాయమో మనకు రాకుండా, ఏ గలిబిడి జరగకుండా, ఎక్కడ నువ్వు దేవుని దుఃఖము చెందకుండా నేను ప్రతి ఒక్కరిని దేవుడు తన కనుదృష్టిలోనే ముందు కాపాడేస్తాడు. తన కనుదృష్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం మహిమలు కలుగును కాక. దేవుడు కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు తండ్రి నీ పాదాలు పట్టుకున్నానయ్యా. నేను ఆదివారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడు మందిరానికి వెళ్ళినా నీకు అనుకూలంగా, దేవుని మందిరం ఉన్నప్పుడు నీకు అనుకూలంగా వెళ్ళాలి. ఎలాగా? దీనురాలుగా, నలిగిన హృదయం గలవాడే, మనస్సు నలిగి ప్రైజ్ గాడ్ దైవ దృష్టి యోగ్యంగా నలిగి వెళ్తే అక్కడ దేవుడు కార్యం అనవుతుందంట. దేవుడు నిన్నే, ఎంతమంది అక్కడికి వచ్చినా నిన్నే దృష్టిస్తాడు దేవుడు. నీ బాధ, నీ కన్నీరేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ వ్యాధులేంటి, ఎందుకు వ్యాధిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు, నీకు ఏం జరిగింది, నీ కుటుంబంలో ఏం జరిగింది, నీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, నీ కుటుంబంలో ఏం జరిగింది, ఎందుకంత దుఃఖంగా ఉన్నావు, ఎందుకంత బాధగా ఉన్నావు, ప్రతి ఒక్కటి నేను ఎవరు అడగరు, బట్ దేవుడు దృష్టిస్తాడు. నేను ఎవరు పరామర్శించకపోవచ్చు, బట్ దేవుడు చూస్తాడు.
ఎందుకు? వెళ్ళవలసినటువంటి యోగ్యత, ఉండవలసినటువంటి పరిస్థితులు ఆ నలిగిన హృదయం దేవుని వాక్యానుసార దీనత్వం ఉంది కనుక దేవుడు నీ యందు దృష్టి నిలుపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. షహా నిహి నహో ని అందసహ. బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. నా మాటను చూశాను, చూసి ముగిస్తాను. ప్రభు ఆత్మదేవుడా, నాతో మాతో మాట్లాడుతున్నావు అయ్యా, మాకు దర్శిస్తున్నావు తండ్రి. నీ మనం థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక మంచి మాట చదివాను, సాయంత్రానికి టైం గుర్తురా. దేవునికి స్తోత్రం. మీ జ్ఞాపం ఉంటే చూడండి, నీ యందు దృష్టి కలిగాను. నేను ఉదయం చదివాను, ఆ సమయానికి గుర్తురా. ఆయన యందు దృష్టి కలిగి. నేను మళ్ళీ ప్రభు చిత్తమైతే దాని మాటను జ్ఞాపం చేస్తాను. నీ యందు ఆయన దృష్టి కలిగి కనుక ప్రభా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే, వాడు ఎవరైతే ఉంటాడో నా మాట విన్నాం, ఎలా వింటాను చూస్తాడు. హల్లెలూయా. ఆ మాట వినే దాన్ని బట్టే నీ ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. దేవుని స్తోత్రం. నిర్లక్ష్యంగా, రెక్లెస్ గా ఏదో వింటున్నాను, ఏదో బాగుంది, ఏదో తప్పదు, ఏదో అన్నట్టు అలా అశ్రద్ధగా, అయోగ్యంగా, అపవిత్రంగా వింటే దాని పరిణామం కూడా అలాగే. ప్రయత్నం కనుక వినేది దేవుని మాట, అది యోగ్యంగా, శ్రద్ధగా, భక్తిపరంగా, సాత్వికులమైంది, నలిగిన హృదయం గలవారు, దీనులమై వింటే ఆ మాట మనకి వెళుతుంది. ఆ మాటే బతికిస్తుంది. ఆ మాట దేవుని మాటే మనని బలపరుస్తుంది. దేవుని మాటే మన ఆదరిస్తుంది. దేవుని మాటే మన జీవితాన్ని అద్భుతమైన కార్యాలతో ఆశ్రయించి మన జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. కనుక లేకుండా చెప్తుంది, ఎవడు దీనుడై చూస్తున్నాడు దేవుడు. ఎవరు దీనంగా ఉన్నారు, ఎవరు నలిగిన హృదయం కలిగిన, నేను వాన్నే ప్రయత్నిస్తాడు. వాని సమస్యలు, వాని బాధలు, వాని సమస్యలు నేను దృష్టిస్తాను. నేను వాని మామూలు కాదు, చాలా అద్భుతంగా. దేవుని స్తోత్రం. దేవుని కను దృష్టి. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం ఇలా ఎంతో మంది భక్తులు ఉన్నారండి. చాలా మంది వ్యక్తులు ఉన్నారు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మీకు అర్థంగా ఈవెన్ మీరు జక్కీని ఉదాహరణగా తీసుకోండి. జక్కీని మీకు అర్థం, జక్కీ కూడా ప్రైజ్ రాడు. చాలా చాలా జక్కీ మామూలుగా డబ్బు, దానం, బోల్డ్ ఉన్నాయి, అన్ని రకాల హోదా, అతడు అధికారి, పనుల అధికారి, గర్వించి ఉండొచ్చు, గర్విష్ఠగా ఉంటాడు, అందులో అన్యుడు గర్విష్ఠగా ఉంటాడు. కానీ ఎలాగైనా యేసయ్యను చూడాలని చెట్టెక్కి అతని మనస్తత్వం మారింది, హృదయం మారింది. ఎందుకంటే ఎలాగైనా ప్రభువుని చూడాలి, ఆశ అతని హృదయాన్ని మార్చేసింది. ఇంకా యేసు ప్రభువుని చూశాడు, క్షణాల్లోనే కంప్లీట్గా కొత్త జీవితం వచ్చాడు. ఇంకా జక్కే పాత జక్కే చచ్చిపోయాడు, కొత్త జక్కే మొత్తం పుట్టేశాడు, కొత్త జక్కే వచ్చాడు. కంప్లీట్ అతని హృదయం, అతని మనస్సు స్థితి మొత్తం అంతా బైబిల్ ఒకే ఒక మాట విన్నాడు. అతడు దీనుడే ఒకే ఒక మాట విన్నాడు, జక్కయ్య, నేడు నీ ఇంట బస్సు వస్తుంది, నువ్వు త్వరగా కిందికి దిగిరా. అంతే. మనం మాట్లాడి చూస్తాం, ఆ తర్వాత మనం ఎక్కువ సంభాషణ చూడం. ఒక్క మాటలోని అతని జీవితం మొత్తం, ఆల్రెడీ చూడాలని ఆశ ఎక్కువ ఉన్నాడు, అప్పటికే జీవితంలో చాలా వరకు మార్పు వచ్చింది. ఇంకా ఎప్పుడైతే దేవుడు అతన్ని ప్రభు దర్శించి దగ్గరికి వచ్చి కిందకు వచ్చి చెట్టు కిందకి, మన జక్కయ్య నేడు నీ ఇంట బస్సు వస్తుంది అన్నాడు, ఇంకా జక్కీకి ఇంకా మరి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. వెంటనే నేను ఆయన ఇంటికి రావాలంటే ముందు నా జీవితం, నా హృదయం, నా మనస్సు, నా క్రియ, నా ఆలోచన, అవును ఆయన నా ఇంటికి రావాలంటే నేను అర్థమైంది, అతనేంటో అర్థమైంది, తనేంటో అర్థమైంది. ఈ అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది అక్కడ. తనేంటో అర్థమైంది, అతనేంటో అర్థమైంది, యేసయ్య ఏంటో అర్థమైంది. అందుకే త్వరగా, ఇంత త్వరగా కిందికి తన పరిస్థితి మొత్తం, తన స్టేటస్ నుంచి, తన హోదా నుంచి, తన ఉద్యోగం నుంచి, తన పరిస్థితి నుంచి మొత్తం A to Z కింద దిగాడు.
తండ్రి, నేను ఎవరి వద్ద అన్యాయంగా తీసుకున్నాను వానికి 4 వంతులు ఇచ్చి వేస్తున్నాను. మిగతా ఆస్తిని పేదలకు ఇచ్చేస్తానయ్యా. ఈయనను అబ్రహాం కుమారుడే. ఈయనింటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. ఈయనింటికి కారు వస్తే ప్రజలు ఆనందపడిపోతారు. ఈయనింటికి బంగారం తలక పెట్టొస్తే ప్రజలు ఆశపడతారు. కానీ ఈయనింటికి బంగారం పెట్టి రాలేదు, ఇంటికి కారు రాలేదు, ఇంటికి ఏదో రాలేదు, ఇంటికి డైరెక్ట్ గా రక్షణ ఇంటికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నీ ఇంటికి రక్షణ, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రము కలుగును గాక. దేవుని పాదాల దగ్గర మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నేనైనా మీరైనా ప్రభుపద ఎవడు దీనుడై ప్రార్థన చేసుకున్నాం. ప్రభు తన మాటలు అన్నిటికీ దీవించను కాక. ఎవడు దీనుడై, నువ్వు వచ్చినప్పుడే, మందిరానికి వచ్చినప్పుడే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే, అది శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, మరో రోజు కావచ్చు, నువ్వు దేవుని మందిరం వెళ్ళినప్పుడే నీ హృదయం, నీ మనస్సు దీనంగా దేవునికి అనుకూలంగా మార్చుకుంటే, అయ్యా ఆయన ఏం మాట్లాడాలని కోరుతున్నాడో, ఏం నీతో మచ్చలించాలని కోరుతున్నాడో, ఏ విధమైన నీతో నీకు హెచ్చరిక చేయాలని కోరుతున్నాడో, ఎలా నీకు క్షేమాభివృద్ధి కలిగించాలని కోరుతున్నాడో, ఎలా నీ జీవితాన్ని ఆదరించాలని కోరుతున్నాడో, ఆయన మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి. అక్కడ సేవకుడిని ఆ రీతిలో అలా వాడుకొని దేవుడు మనతోని మాట్లాడాలని ప్రారంభిస్తాడు. అందుకే చర్చి లోపల ఉన్న, చర్చి బయట ఉన్న నువ్వు ఎలా ఉండాలా? విరిగి నలిగిన హృదయం కలవాలి, దీనుడుగా. ఏదో ఏదో అన్నట్టు కాదు, ఏదో కాదు. నువ్వు ఏదో అంటే నీకు అసలు అర్థమే మారిపోద్ది, నువ్వు ఆశీర్వాదం పొందలేవు. ఇక నీ సంవత్సరాలు సంఘ సభ్యుడిగా ఉన్న ప్రయత్నం వేస్ట్ అవుతుంది. నువ్వు ఏదో కాదు, ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా ఒక దైవిక నిర్ధారణ, దైవిక నిర్ణయం, దైవిక నిశ్చయత నీ దగ్గర బైబిల్ చెప్తుంది. ఎవడు దీనుడే. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలకు వెళుతున్నాం. ప్రభు ఆత్మ నాతో మాట్లాడు, ప్రభు ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. నేరుగా ఈ రోజు పరిశుద్ధాత్మ మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. పక్కా 100% చెప్తున్నాడు. ఈ రోజు దేవుని ఆత్మ బలంగా మనతో మాట్లాడుతున్నాడు. మరోసారి ప్రభు యొక్క ఆత్మని దర్శిస్తున్నాడు. అంటే నేను మందిరానికి వెళ్ళినప్పుడే ముందు నా స్థితి నీకు అనుకూలం ఉండాలి. ఎస్, ముందు అర్హత అక్కడ ఉంటేనే నువ్వు మాట వినగలవు. ఎవడు దీనుడై, ఫస్ట్ అర్హతది. నలిగిన రెండోది, నా మాట విని వణుకుచుండదు. క్రియ, మాట విని వణుకుచుండు, వాన్నే నేను దృష్టించుచున్నా. అప్పుడు ఆశీర్వాదం. ప్రార్థించండి. మీలో ఒకరు భారం కలిగి దేవుని ఆత్మతో చిన్న ప్రార్థన చేయండి. నా తండ్రి, నాతో సూటిగా మాట్లాడు. ఏ సాధారణ పరిస్థితి వద్దు,